హలో అందరికీ వెల్కమ్ టు కోటా ప్రోల్కా కిచెన్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసరికి ఫస్ట్ బర్త్డే వ్లాగ్ అండి. అది కూడా మా మా నాకు మరదల వరుస అవుతుంది. వాళ్ళ అమ్మాయి బుడ్డమ్మాయి శాన్వీద్ అండి. షాను అని పిలుస్తాం మేము ముద్దుగా. బుడ్డమ్మాయిది ఫస్ట్ బర్త్డే అయితే జరిగింది. సెంట్రల్ సైడ్ హోటల్లో అయితే జరిగిందనమాట. మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్గా నాకు కుదిరినంత వరకు నేను చూపిస్తాను, చూసేయండి. ఇది వచ్చేసరికి ఎంట్రన్స్. ఫస్ట్ మంత్ బర్త్డే నుంచి ఇయర్ బర్త్డే వరకు పిక్స్ అనేవి తీస్తూ ఉంటారు కదా మంత్లీ. అవన్నీ ఇలాగా ఎంట్రన్స్లో ఇలా రింగ్ టైపు పెట్టేశారు. ఇలాగా వెల్కమ్ బోర్డ్ పెట్టేసి బెలూన్స్తో డెకరేషన్ చేస్తారు. ఇదైతే లోపలండి, మొత్తం బటర్ఫ్లై థీమ్ అనమాట. చాలా నీట్గా ఉంది కదా. నాకు ఇష్టమైన లెవెండర్ కలర్తో అయితే చేసేసారు. డెకరేషన్ అయితే వేరే లెవెల్ ఉంది. చాలా అంటే చాలా బాగా చేశారు. అసలు కళ్ళు అసలు జస్ట్ అలా తిప్పటానికి లేదు. నాకైతే బాగా నచ్చింది అనమాట. చిన్నగా తన బుడ్డి అడుగులు వేసుకొని రావటానికి ఇలాగా ఫ్లవర్స్తో డెకరేషన్ అయితే చేస్తారు. అలాగే దాన్ని వెల్కమ్ చేయటానికి ఇలాగా తన కోసం ఒక పల్లకిలా అయితే రెడీ చేస్తారనమాట. ఇదంతా మొత్తం అంబియన్స్ అండి. తినొచ్చేసరికి స్టాఫ్ అక్కడ తను అడుగుతున్నారు, మ్యామ్ నన్ను కూడా కవర్ చేయండి, నేను చూస్తున్నాను మీ వీడియోస్, మమ్మల్ని తీయట్లేదు ఏంటి మేము అంటే, అందరికీ ఇష్టం ఉండదు కదమ్మా, అందుకే తీయలేదు అన్నాను. అందుకే ఈరోజు ఆ అమ్మాయిని కూడా కవర్ చేశాను. దాని తర్వాత నేను, మా వారు, మా పెద్దోడు, చిన్నోడికి హెల్త్ బాగాలేదని అత్తయ్య గారి దగ్గర ఉంచేసి మేము ముగ్గురం అయితే వచ్చాము. అక్కడ వచ్చేసరికి చాక్లెట్ ఫౌంటైన్ పెట్టారండి. ఇలాగ కొన్ని స్టాల్స్ అయితే పెట్టారు. పాప్కార్న్ స్టాల్, ఇలాగా చాక్లెట్ ఫౌంటైన్ స్టాల్ అయితే పెట్టారు. ఇలాగా మా పెద్దోడు అడిగాడు తింటాను మమ్మీ అంటే వాడికైతే ఇప్పించేసాను. టేస్ట్ చాలా బాగుంది. ఇదిగోండి, ఇది వచ్చేసరికి పాప్కార్న్ స్టాల్. అలాగే టాటూ స్టాల్ కూడా పెట్టారు. వాటర్ పెయింటింగ్తో మనకి నచ్చిన టాటూస్ అయితే వేస్తారు. ఫస్ట్ మా పెద్దోడైతే స్పైడర్ మ్యాన్ టాటూ వేయించుకున్నాడు. దాని తర్వాత నేను వేయించుకున్నాను. మా వారి పేరు. నాకు కొంచెం ఇష్టం ఉండేది టాటూ అంటే, కానీ అది వేయించుకోకూడదండి, మంచిది కాదు. అందుకే నా సరదా కోసం ఇలా వాటర్ పెయింటింగ్ అయితే వేసుకున్నాను. నేను మా వారి పేరు రాయించుకున్నాను, మా వారు నా పేరు రాయించుకున్నారు. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇష్టమైన వాళ్ళ పేరు అలా చేతి మీద ఉంటే బాగుంటుంది కదా. కానీ టాటూస్ అయితే బ్యాడ్ హ్యాబిట్ అది అని అనుకుంటాను నేను. రియల్ టాటూస్ అయితే వేయించుకుంటాం, అందుకే నేను ఇష్టపడను. ఇలా వాటర్ పెయింటింగ్ అయితే వేయించేసుకున్నాము. ఫైనల్గా ఇలా కేక్ కటింగ్ జరుగుతుంది. వాళ్ళు ఫొటోస్ దిగుతున్నారు. పక్కన మ్యాజిక్ షో అనేది కూడా పెట్టారు. ఆయనే యాంకర్, అలాగే మ్యాజిక్ చేసేది కూడా ఆయనే. సింప్లీ సూపర్గా చేశారు, చాలా బాగా చేశారు. పిల్లలందరినీ ఇన్వాల్వ్మెంట్ చేశారనమాట. ఒక్క కిడ్ని కూడా వదలలేదన్నమాట. ప్రతి ఒక్క కిడ్ని పిలిచి ఆయన చక్కగా అందరినీ కలుపుకొని చక్కగా అందరితో చేయించారనమాట. అలాగే ఆయన చెప్తే 200 రూపీస్ నోట్ అడిగారు, 10 రూపీస్ నోట్ అడిగారు, చిన్న క్వశ్చన్స్ అడిగారు. వాటికి ఆన్సర్ చెప్పిన వాళ్ళకి పిల్లలకి గిఫ్ట్స్ కూడా ఇచ్చారండి. చాలా మంచిగా అనిపించింది. మనోడు కూడా గెలుచుకున్నాడు. మనోడు అయితే చిట్టి చిలకమ్మ రైమ్ పాడేసి వాడు స్నాక్స్ బాక్స్ అయితే గెలుచుకున్నాడు అనమాట. దాని తర్వాత ఆయన చెప్పిన ఏయో చేశాడు. వీడికి శనక్కాయ అని పేరు పెట్టారండి. కార్తీక్కి శనక్కాయ అని పేరు పెట్టారనమాట. అలాగే మంకీతో మిమిక్రీ కూడా చేశారు. ఆ మంకీయే శనక్కాయ అని పిలిచిందనమాట మా కార్తీక్ని. చాలా ఫన్నీగా అనిపించింది. ఫుల్ నవ్వుకున్నాము. అసలు భలే చేశారు. కానీ అసలు ఉన్నట్టుండి ఒక్కసారిగా 2 టోన్స్ అనేవి ఆయన చక్కగా వాయిస్తో మిమిక్రీ అనేది చేసి అందరిని ఎంటర్టైన్ చేశారు. చాలా అంటే చాలా బాగా చేశారండి. బర్త్డే ఫంక్షన్ మట్టుకి కళ్ళు అసలు తిప్పుకుంటాకి లేదు, చాలా నీట్గా చేశారు. ఇది వచ్చేసరికి బుడ్డమ్మాయిని పల్లకిలో పెట్టి వెల్కమ్ చేశారు. దాని తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చక్కగా స్టేజ్ ఎక్కేసి బుడ్డమ్మాయిని విష్ చేస్తూ అలాగే బ్లెస్ చేస్తూ తాత మామలు ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇంకా స్టేజ్ మీదకి వెళ్ళి చక్కగా ఫొటోస్ దిగేసి బుడ్డమ్మాయిని బ్లెస్ చేసేసి అయితే వచ్చేసారు. దాని తర్వాత ఇంకా నేను, మా వారు, మా పెద్దోడు కూడా బుడ్డమ్మాయికి గిఫ్ట్ తీసుకొచ్చాం. అది ఇచ్చేసి అక్షింతలు వేసేసి తనని బ్లెస్ చేసేసి అయితే ఒక ఫోటో దిగేసి మేమైతే స్టేజ్ దిగిపోతున్నాం అనమాట. చాలా క్యూట్ ఉంది బుడ్డది. అసలు శాన్వి ఏం ఏడుపో పాపం. ఇంట్లో మనమే ఉంటాం, పేరెంట్సే ఉంటారు కదా, ఇంతమందిని ఒకసారి చూడంగానే
పాపం భయపడిపోయినట్టుంది, బాగా ఏడుస్తూనే ఉంది. దాని తర్వాత నేను మా తమ్ముడు కూడా ఫంక్షన్కి వచ్చాడు. ఇంకా వాడిని కూడా మీకు చూపిద్దాం అన్న ఇదితో నేనైతే వీడియో తీసాను. దాని తర్వాత ఇది వచ్చేసరికి ఇది కూడా ఒక థీమ్, ఈ ఫోటో థీమ్ అండి. అప్పటికప్పుడు మన ఫోటో తీసి ఇలాగా వచ్చేస్తుంది అనమాట, ప్రింట్ అయ్యి వచ్చేస్తుంది. వెనకాల గోల్డ్ కలర్ అయితే సూపర్ ఉంది. ఫొటోస్ అయితే చాలా బాగా వస్తున్నాయి. వాళ్ళు ఇచ్చిన దానికన్నా మన మొబైల్లో ఇంకా క్వాలిటీగా వస్తున్నాయి. ఇదిగోండి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఫోటో తీసి ఇలాగా ప్రింట్ చేసి ఇచ్చేస్తున్నారు. ఇదిగోండి ఇలా తీస్తున్నారు. ఈ మిర్రర్ పైన ఒక కార్డ్ అనేది పెడతారు. ఆ కార్డు వైపు చూస్తే మనం దిగాలి. దాని తర్వాత ఇదైతే గిఫ్ట్ ఇచ్చేసారండి వీళ్ళు, కాటన్ బ్యాగ్ ఇచ్చేసి దాని లోపల ఇలాగ ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, ఇలాగా కిడ్స్ డ్రాయింగ్ వేసుకుంటానికి, మరి గర్ల్ కాబట్టి బర్త్డేది గర్ల్ది కాబట్టి ఇలా అయితే ఇచ్చారు. గర్ల్కి సంబంధించిన డ్రాయింగ్ బుక్ అయితే ఇచ్చారు. అలాగే లాలీపాప్ ఒకటి. హలో అంకుల్ అండ్ ఆంటీస్, నా పుట్టినరోజు వేడుకలకు మా నానమ్మ తాతయ్య ఇచ్చే చిరుకానుక షాన్వి కొమ్మూరి అని ఇలాగా కార్డ్ ఒకటి ఇచ్చారు. దాని తర్వాత లోపల ఇలా ఒక పౌచ్ ఇచ్చేసి దాని లోపల క్రేయాన్స్, ఒక చాక్లెట్, ఐస్ క్రీమ్, పెన్ను, పెన్సిల్, చాక్లెట్ మీద కూడా తన ఫోటో అనేది వేయించారండి. చక్కగా బుడ్డమ్మాయి ఫోటో, అంతా ఎక్కడ చూసినా బుడ్డమ్మాయే కనిపిస్తున్నాయి ఫొటోస్లో అనమాట. చాలా దిష్టి తగిలేసి ఉంటుంది బుడ్డదానికి. ఇలా చక్కగా మంచిగా ఇచ్చిన తర్వాత స్వీట్, హాట్, ఇంకా తాంబూలం ఇస్తారు కదా, ఇవన్నీ అయితే ఆ కాటన్ బ్యాగ్లో పెట్టేసి ఇచ్చేసారండి. ఇది వచ్చేసరికి కేక్ టైప్లో లోపల చాక్లెట్స్ అవి ఉన్నాయి. ఇదైతే ఇచ్చారండి గిఫ్ట్ రూపాన. దాని తర్వాత టమాటో సూప్తో స్టార్ట్ చేసి చక్కగా కేక్, ఇలాగ చాట్, వెజ్ కుల్చాస్, అలాగే రోటీస్, పన్నీర్ కర్రీ, అలాగే క్యాప్సికమ్ కర్రీ, బిర్యానీ, పెరుగు చట్నీ, ఇంకా వైట్ రైస్, నెయ్యి, పప్పు అయితే సూపర్ ఉంది, చాలా బాగా చేశారు. సాంబార్, రసం, ఇలాగా పచ్చళ్ళు, చక్కగా చిప్స్, లాస్ట్కి కాలా జామూస్ అండ్ ఐస్ క్రీమ్తో అయితే మేము ఇలా డిన్నర్ అనేది కంప్లీట్ చేసాం. ఈరోజు ఫస్ట్ బర్త్డే వ్లాగ్ అయితే ఇదండి. మళ్ళీ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంకా ఫంక్షన్స్ బోల్డ్ ఉన్నాయి, అవి కూడా నేను వ్లాగ్ తీసి మీకు చూపిస్తాను. చూసి ఎలా ఉంది